హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏ సాఫ్ట్వేర్స్ కావాలి, సో ఏ సాఫ్ట్వేర్స్ కావాలి అనేది ఒకసారి చూద్దాం. అలాగే ఆ సాఫ్ట్వేర్స్లో ఏవైనా మనం ఇన్స్టాల్ చేయాల్సినవి పెండింగ్ ఉంటే అవి ఎలా ఇన్స్టాల్ చేయాలో చేసేద్దాం. సో ఈ క్లాస్తో మనం రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా సెటప్ చేసి ఉంచుకుంటే ఇంకా మనం నెక్స్ట్ క్లాస్ నుండి ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తూ ఇంకా యాక్చువల్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనకి కావాల్సిన సాఫ్ట్వేర్ వచ్చి మన జేడీకే సాఫ్ట్వేర్ కావాలి. ఓకే, సో ఏదైతే మనకి కోర్ జావా మనం చేసేటప్పుడు ఏదైతే ఇన్స్టాల్ చేసామో అదే అనమాట. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఎవరైతే కోర్ జావా నేర్చుకున్నారో, మన కోర్స్ ఫాలో అయ్యారో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా జేడీకే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే ఉన్నాము. ఓకే, సో ఆ తర్వాత మనకి యాక్చువల్గా స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ చేయాలంటే మనకి ఎస్టీఎస్, సో దాన్ని స్ప్రింగ్ టూల్ సూట్ అంటారు. సో ఈ స్ప్రింగ్ టూల్ సూట్ అనేది ఏంటి అంటే స్ప్రింగ్ ప్రాజెక్ట్స్ కోసం డెడికేటెడ్గా ఉన్నటువంటి ఒక ఐడిఈ. సో ఇది కనుక మనం ఓపెన్ చేసి చూస్తే ఎగ్జాక్ట్గా మన ఎక్లిప్స్ ఎలాగైతే ఉంటుందో లుక్ అండ్ ఫీల్ అలాగే ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈజ్ డెవలప్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఎక్లిప్స్ కాబట్టి. ఓకే, రైట్. అయితే మనం ఎక్లిప్స్లో స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ చేయలేమా అంటే ఎక్లిప్స్లో కూడా చేయొచ్చు. అయితే మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అంతా కూడా ఎక్లిప్స్ యూజ్ చేసాం కాబట్టి ఒకసారి ఈ ఎస్టీఎస్ ఐడిఈ కూడా ఎలా ఉంటుందో మనం అలవాటు పడదాం. సో స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్కి మ్యాక్సిమం కంపెనీస్ ఈ ఎస్టీఎస్ ఐడిఈని యూజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ నుండి మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఈ ఎస్టీఎస్ యూజ్ చేద్దాం. అయితే ఎక్లిప్స్లో ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఓకే, సో మీరు కావాలనుకుంటే ఎక్లిప్స్ యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఎస్టీఎస్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఎస్టీఎస్ ఐడిఈ ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఇది మనకు కావాలి. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత రిక్వైర్డ్ డేటాబేస్ సాఫ్ట్వేర్స్. ఓకే, సో మనం మన ప్రాజెక్ట్స్లో ఎలాగో మన డేటాబేస్లో స్టోర్ చేయాలి కాబట్టి ఆరకిల్ కానీ లేకపోతే MySQL కానీ MySQL, సో వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. సో ఎవరైతే మన అడ్వాన్స్డ్ జావా కోర్స్ ఫాలో అవుతూ వచ్చారో మనం ఆల్రెడీ ఆరకిల్ ఇన్స్టాల్ చేసాము, అలాగే MySQL కూడా ఇన్స్టాల్ చేసాము. ఓకే, సో ఈ స్టెప్ ఆల్రెడీ మనం ఫినిష్ చేసేసాము. సో ఆ తర్వాత మనకు కావాల్సింది ఒక రెస్ట్ క్లయింట్ టూల్ ఒకటి కావాలి. సో మనకి ఫేమస్ రెస్ట్ క్లయింట్ టూల్ ఏంటి అంటే postman. సో ఏదైతే మనం ఈ స్ప్రింగ్ బూట్లో భాగంగా మనం రెస్ట్ ఏపీఐస్ డెవలప్ చేయడం, మైక్రో సర్వీసెస్ అవి డెవలప్ చేయడం మనం నేర్చుకుంటామో ఆ రెస్ట్ ఏపీఐస్ని మనం టెస్ట్ చేయడానికి మనకు ఒక రెస్ట్ క్లయింట్ టూల్ కావాలి. సో దానికోసం మనం ఈ postman అనే ఒక టూల్ని యూజ్ చేస్తాం. సో అయితే మనం ఇందులో ఇన్స్టాల్ చేయాల్సినవి జేడీకే మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాము, డేటాబేస్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాము. ఇంకా మనకి పెండింగ్ ఉన్నది స్ప్రింగ్ టూల్ సూట్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి. ఓకే, సో అది ఎస్టీఎస్ ఐడి ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఎక్లిప్స్ అయితే ఎక్లిప్స్లో ఎస్టీఎస్ ప్లగిన్ ఉంటుంది, స్ప్రింగ్ టూల్స్ అని చెప్పి ఒక ప్లగిన్ ఉంటుంది. సో అది మనం ఇన్స్టాల్ చేసిన ఎక్లిప్స్లో కూడా మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. సో అది మనం చూద్దాం. అలాగే ఈ పోస్ట్మ్యాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా చూద్దాం. మొత్తానికి ఈ క్లాస్తో మనం సెటప్ పార్ట్ ఫినిష్ చేసుకుందాం. సో దట్ మనకి రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అన్ని మనం ముందుగానే ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే ఇంకా మనం నెక్స్ట్ క్లాస్ నుండి ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫస్ట్ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసుకొని దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం, ఇంకా యాక్చువల్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవడం అనేది మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఎస్టీఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఈ postman ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూపిస్తాను. ఒకసారి మీరు కూడా దాన్ని ఫాలో అయ్యి మీరు సెటప్ పార్ట్ ఫినిష్ చేసుకొని మన నెక్స్ట్ క్లాస్ కోసం రెడీగా ఉండొచ్చు. ఫ్రెండ్స్, మనం ఎలాగూ జేడీకే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కదా, కోర్ జావా నేర్చుకున్నప్పుడే మనందరం కూడా జేడీకే ఇన్స్టాల్ చేసాం కాబట్టి సో నెక్స్ట్ మనం ఎస్టీఎస్ అనేది డౌన్లోడ్ చేయాలి. సో ఎస్టీఎస్ స్ప్రింగ్ టూల్ సూట్ ఏదైతే ఉందో ఆ ఎస్టీఎస్ని మనం డౌన్లోడ్ చేయాలి. సో ఎస్టీఎస్ డౌన్లోడ్ అని చెప్పి మనం సెర్చ్ చేద్దాం. సో సెర్చ్ చేస్తే మనకి spring.io, సో ఆ spring.io లింక్లోకి వెళ్తే మనకి చూడండి స్ప్రింగ్ టూల్స్ 4. సో మనకి ఇది డైరెక్ట్గా ఈ యూఆర్ఎల్ అయినా మీరు టైప్ చేసేయచ్చు అనమాట. సో spring.io/tools అని చెప్పి సో ఇది టైప్ చేయగానే మనకి చూడండి ఇప్పుడు స్ప్రింగ్ టూల్ షూట్ అనేది మనకి
విజువల్ స్టూడియో కోడ్కి కంపాటబుల్ కావాలా లేకపోతే ఎక్లిప్స్కి కంపాటబుల్ కావాలా అని చెప్పి ఇలా డిఫరెంట్ ఐడిఈస్ మనకిచ్చి మీరు ఇంతకుముందు ఏ ఐడిఈ యూజ్ చేశారు దానికి తగ్గ ఎస్టీఎస్ని డౌన్లోడ్ చేసుకోండి, స్ప్రింగ్ టూల్ సూట్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి మనకి ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇంతకుముందు ఎక్లిప్స్ యూజ్ చేసాం కాబట్టి ఎక్లిప్స్కి సంబంధించినటువంటి ఆ టూల్ సూట్ని డౌన్లోడ్ చేసుకుందాం. సో మనం ఏ ఓఎస్ అయితే యూజ్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. సో విండోస్ 32 బిట్ అయినా 64 బిట్ అయినా మనకి ఒకటే ఇచ్చారు కాబట్టి ఇంకా అది క్లిక్ చేసుకుంటే మనకి ఒక జార్ ఫైల్ అన్నది డౌన్లోడ్ అయిపోతుంది. సో మనకి ఈ ఫైల్ అనేది ఇక్కడికి డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో దీన్ని ఇక్కడే మనం ఉంచేసి యాక్చువల్గా ఎక్స్ట్రాక్ట్ చేయాలి దీన్ని. ఓకే, సో ఇక్కడే ఉంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, లేదంటే ఇది మనకి ఇంపార్టెంట్ ఫైల్ కాబట్టి దీన్ని మనం ఎక్కడైనా సిస్టంలో సేవ్ చేసుకుంటే ఫ్యూచర్ పర్పస్లో యూజ్ అవుతుందని చెప్పి దాన్ని సేవ్ చేసుకుంటున్నాను. సో దాన్ని వేరే నాకు నచ్చిన ఫోల్డర్లోకి కట్ పేస్ట్ చేసుకున్నాను, మూవ్ చేశాను. ఇక్కడ నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. సో మీరు డౌన్లోడ్స్ ఫోల్డర్లో కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో మనకి ఈ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మీ దగ్గర ఏదైనా అన్జిప్ సాఫ్ట్వేర్ ఒకటి ఉండాలి. లైక్ 7-zip కానీ, WinZip కానీ, WinRAR కానీ ఏదైనా ఒకటి ఉండాలి. సో మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకి అందులో కంటెంట్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఇలాగా వచ్చిన తర్వాత మళ్ళీ contents.zip అని ఒక ఫైల్ ఉంది కదా, సో దీన్ని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి STS రిలీజ్ అని ఉంది కదా, సో దీనిలోకి వెళ్ళి ఇక్కడ మనకి ఏదైతే స్ప్రింగ్ టూల్ సూట్ 4.exe అని ఒక ఫైల్ ఉందో ఈ ఐకాన్తో మనకి అది జస్ట్ డబుల్ క్లిక్ చేసుకుంటే చాలు మనకి ఇంకా STS స్ప్రింగ్ టూల్ సూట్ అన్నది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ టైం మనకి ఓపెన్ అయ్యేటప్పుడు కాస్త టైం తీసుకుంటుంది. సో వెయిట్ చేద్దాం. మనకి STS కోసం ఒక వర్క్ స్పేస్ తీసుకోమని అడుగుతోంది. సో మనం ఏదైనా ఒక ఫోల్డర్ని లైక్ వర్క్ స్పేస్ స్ప్రింగ్ టూల్ సూట్ కదా, సో అలా ఇచ్చేద్దాం. సో ఈ రిలీజ్ ఇదంతా వద్దు. సో చూడగానే మనకి ఆ డాక్యుమెంట్స్ ఫోల్డర్లో చూడగానే మనకి STS వర్క్ స్పేస్ కనిపిస్తుంది కాబట్టి సో యూజ్ దిస్ యాజ్ ఎ డిఫాల్ట్ అని చెప్పి ఇచ్చేసి నేను లాంచ్ ప్రెస్ చేసేస్తాను. సో చేయగానే డాక్యుమెంట్స్ ఫోల్డర్లో నాకు ఏదైతే ఇప్పుడు జస్ట్ మనం వర్క్ స్పేస్ క్రియేట్ చేసామో ఆ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇందులో మనం STSలో చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇందులో మనకి వచ్చి సేవ్ అవుతాయి ఇంకా. ఓకే, సో దాన్ని మనం వర్క్ స్పేస్గా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సో ఇదనమాట STS తాలూకా ఎన్విరాన్మెంట్. సో మనం ఎలాగో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అంతా ఎక్లిప్స్లో చెప్పాం కదా, సో ఇక స్ప్రింగ్ బూట్ అంతా కూడా మనం STSలో చేస్తూ దీనికి అలవాటు పడదామని చెప్పి సో దీన్ని ఇన్స్టాలేషన్ నేను చూపిస్తున్నాను. అయితే ఇంతకు ముందు మనం ఎక్లిప్స్ వర్క్ చేసాం కదా, సో ఎక్లిప్స్లో మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ చేయకూడదా అని అంటే సో ఎక్లిప్స్లో కూడా మనం స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ని చేయవచ్చు. అయితే అక్కడ ఆ స్ప్రింగ్ టూల్ సూట్ తాలూకా ప్లగ్ఇన్ ఏదైతే ఉందో ఆ ప్లగ్ఇన్ని దీనిలో ఇన్స్టాల్ చేసుకున్న మనం ఇక్కడ కూడా స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ని చేయొచ్చు అనమాట. సో మనం హెల్ప్లోకి వెళ్ళి ఇక్కడ ఏమైనా ప్లగిన్స్ని మనం సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో స్ప్రింగ్ టూల్స్ అని చెప్పి జస్ట్ సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేయగానే మనకి చూడండి స్ప్రింగ్ టూల్స్ అంటే STS 3 అలాగే STS 4 వెర్షన్ కూడా మనకు చూపిస్తోంది. సో ఏదైతే మనకి 4 వెర్షన్ ఉందో అదే మనకి అప్డేటెడ్ కాబట్టి సో దీనికంటే అప్డేటెడ్ వెర్షన్ మీరు ఈ క్లాస్ చూస్తున్నప్పటికి కనుక ఉంటే అది ఇన్స్టాల్ చేయండి. లేదంటే మనకి స్ప్రింగ్ టూల్స్ 4 ఏదైతే ఉందో అప్డేటెడ్ వన్ సో ఈ 4.7.2 రిలీజ్ అని ఉన్నది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో జస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది. వీటికి ఉన్నట్టు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను కాబట్టి నాకు ఇన్స్టాల్డ్ అని చెప్పి వచ్చేసింది అనమాట. ఓకే, సో జస్ట్ మీరు ఇన్స్టాల్ క్లిక్ చేయగానే అది మీకు ఇక్కడ ఇన్స్టాల్డ్ ట్యాబ్లోకి అది వచ్చి యాడ్ అయిపోతుంది. ఓకే, సో దట్ మనం ఇంకా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా మీకు? రైట్. సో మనకి STS రెడీ ఆర్ ఎక్లిప్స్లో స్ప్రింగ్ బూట్ ప్లగిన్ రెడీ. సో మనం JDK ఇన్స్టాల్ చేసాము, STS ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి యాక్చువల్గా ఇంకా మనం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనకి డేటాబేస్ కనెక్టివిటీ అది కావాలంటే మనం ఏమైనా ఆర్కిల్ కానీ MySQL కానీ ఇన్స్టాల్ చేయాలి. సో మనం ఏదైతే మన
అడ్వాన్స్డ్ జావా కోర్స్ చెప్పేటప్పుడు ఆర్కిల్ ఇన్స్టాలేషన్ చెప్పాము, అలాగే మైఎస్క్యూఎల్ కూడా మనం ఇన్స్టాల్ చేసేసాము. సో ఆ పార్ట్ కూడా మనకి డేటాబేస్ ఇన్స్టాలేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మనము ఈ మైక్రో సర్వీసెస్లో భాగంగా ఏదైనా రెస్ట్ ఏపీఐ మనం డెవలప్ చేసేటప్పుడు ఆ రెస్ట్ క్లయింట్స్ని వాటిని మనం చెక్ చేసుకోవడానికి, టెస్ట్ చేసుకోవడానికి, దానికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక రెస్ట్ క్లయింట్ టూల్ ఒకటి కావాలి. సో జస్ట్ postman డౌన్లోడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే మనకి ఇంకా డౌన్లోడ్ క్లిక్ చేయగానే డౌన్లోడ్ postman అని వస్తుంది. సో మన ఓఎస్కి తగ్గట్టుగా ఏదైతే అది మనం తీసుకుంటాము. సో విండోస్ 64 బిట్ది నేను డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసి ఇంకా ఇన్స్టాలేషన్ చేసేస్తున్నాను. సో డబుల్ క్లిక్ చేసి ఇంకా నార్మల్ మిగతా సాఫ్ట్వేర్స్ ఎట్లాగైతే ఇన్స్టాల్ చేస్తామో సేమ్ అలాగే అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అన్నది మనం రెస్ట్ ఏపీఐ డెవలప్ చేసేటప్పుడు, మన ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం దీన్ని మాట్లాడదాం. ఓకే, జస్ట్ సెటప్లో భాగంగా మనం కావలసిన సాఫ్ట్వేర్స్ అని ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇంకా దీన్ని ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో మనకి ఇప్పుడు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నీ రెడీ. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఫస్ట్ ప్రాజెక్ట్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ మనం ఎక్లిప్స్లో అయితే ఎలా చేయాలి, ఎస్టీఎస్లో అయితే ఎలా చేయాలి అనేది రెండూ కూడా మీకు నేను చేసి చూపిస్తాను. క్రియేట్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకుందాం. ఓకే, సో మనం ఏదైతే ఇంట్రడక్షన్లో మాట్లాడామో మనకి స్ప్రింగ్ బూట్ ఏ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నామో, సో దాన్ని ప్రాక్టికల్గా చూద్దాం, మన ప్రాజెక్ట్ని అండర్స్టాండ్ చేసుకుందాం. ఓకే, సో దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.